మోంతా తుఫాన్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇంప్రీటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం మొత్తానికి మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఏపీలో చూసుకుంటే ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది, అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేస్తోంది. సో ఒకవైపు నిన్నటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి వరకు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అటు మంత్రి లోకేష్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాసాల కేంద్రాలకు తరలిస్తున్నారు. సో ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ ఆ ప్రజలందరినీ కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం మాత్రం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. సో ఇట్లా నేపథ్యంలో చాలా వేగంగా దూసుకొస్తుంది. సో ఒక్కసారి మనం డీటెయిల్డ్గా ఈరోజు అంటే నిన్నటి నుంచి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఆ సైక్లోన్ ఎంత తీవ్రంగా వెళ్తుంది, తుఫాన్గా మారిన తర్వాత ఎంత ప్రభావంతో వెళ్తోంది అన్ని కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ద్వారా ఈ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఈ డిస్ప్లే చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియాలు మనం చూడొచ్చు. సో ఒకసారి డీప్ అనాలిసిస్ దీంట్లోకి వెళ్తే కనుక సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది తుఫాన్ బలపడుతూ చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే దరిదాపు గంటకు 12 కిలోమీటర్లకు పైగా వేగంతో తుఫాన్ కదులుతుంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి ఇంకొక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఆ తర్వాత కాకినాడ కూడా 240 కిలోమీటర్ల దూరం ఉంది. విశాఖపట్నానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సో ఇది గంటలు గడిచిన కొద్దీ తుఫాన్ చాలా తీవ్రంగా వెళ్తుంది. సో ఇప్పటికే స్ట్రైక్ ప్రాబబిలిటీ చూసుకుంటే కనుక 90% కనిపిస్తోంది. సో దీని పర్సెంటేజ్ చూసుకుంటే కనుక స్ట్రైక్ ప్రాబిలిటీ వెస్ట్ గోదావరి జిల్లాలో 84.62%గా ఉంది. అట్ ది సేమ్ టైం అటు విశాఖపట్నం చూసుకుంటే 57.69% ఉంది. స్ట్రైక్ ప్రాబిలిటీస్ చూసుకుంటే కనుక విజయనగరం కూడా దీంట్లో ఎఫెక్ట్ అయినట్టుంది. సో ఒకసారి దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో సో ఇది ఈ తుఫాన్ ఇక్కడ నుంచి గంటలు గడిచిన కొద్దీ ఈ లైన్లో వెళ్తోంది. సో పశ్చిమ బంగాళాఖాతం మొత్తం కూడా ఒక రకమైనటువంటి బలమైనటువంటి గాలులు వీస్తూ బలమైనటువంటి వర్షాలతో ఈదురుగాలులతో వెళ్తోంది. ఆ వర్షాలకు ఇల్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి 11:30 ఈరోజు ఉదయం ఈ సర్కిల్ అంటే ఇక్కడ వరకు రీచ్ అయింది. సో మరి కాసేపట్లోనే 5:30 ప్రాంతంలో ఈ ప్రాంతానికంటే వెళ్తుంటే ఇది ఇంకా కాకినాడకు చాలా చేరువలో ఉందని చెప్పాలి. కాకినాడకు చేరువలో ఉంది. తో పాటు ఈ రోజు సాయంత్రం 5:30 కాకినాడకి ఇంకా దగ్గరికి రీచ్ అవ్వబోతోంది. రాత్రి 11:30 చాలా డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. సో ఈ రోజు రాత్రి 11:30 నుంచి ఉదయం 5:30 వరకు కూడా పూర్తిగా ప్రజల్లోకి పూర్తిగా ఈ ప్రాంతాల్ని ఎఫెక్ట్ కాబోతోంది. ఇంకా బలమైనటువంటి గాలులు వీస్తాయి, ఇంకా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉండేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. దీంట్లో మరి ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరితో పాటు అనకాపల్లి కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో ఈ నీలి రంగు ఏదైతే ఉందో ఈ నీలి రంగు 90% ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతాలని చెప్పాలి. సో దీంట్లో మరి ముఖ్యంగా సో ఇందులో మనం చూడొచ్చు చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో కాకినాడకు చేరువలో ఉంది. సో ఈరోజు సాయంత్రాన్ని నుంచి మార్నింగ్ రేపు ఉదయం 5:30 ప్రాంతంలో పూర్తిగా కాకినాడ ప్రాంతం మొత్తం కూడా యానాన్ని టచ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 యానాంకి బలమైనటువంటి గాలులు ఈ తుఫాన్ చేరుకుంటుంది. సో ఆ తర్వాత యానా నుంచి కాకినాడకి ఈరోజు రేపు ఉదయం 5:30 ఆ తర్వాత అల్లూరు సీతారామ జిల్లా కూడా ఎఫెక్ట్ కాబోతోంది. సో ఒకసారి మనం చూడొచ్చు ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ మొత్తం కూడా ఎఫెక్టెడ్, వెరీ డేంజరస్ ఎఫెక్టెడ్ అని చెప్పాలి. చాలా డేంజర్ వార్నింగ్ బెల్స్ అనేది చెప్పాలి. సో ఎక్స్ట్రీమ్ వార్నింగ్ బెల్స్ మొత్తం కూడా ఈ ప్రాంతం యానం కానీ, కాకినాడ ఈ పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో కాకినాడ ప్రాంతం కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలు కానీ ఈ జిల్లాలు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఆ తర్వాత దీని తర్వాత ఎఫెక్ట్ అయ్యేటువంటి అన్ని కూడా ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను మనం చూడొచ్చు. సో బ్రౌన్ కలర్ చూసుకుంటే కనుక ఈస్ట్ గోదావరి జిల్లాతో పాటు ఇటు బిఆర్ అంబేద్కర్ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలు మొత్తం కూడా దీని తర్వాత అంత ఎఫెక్ట్ అయ్యేటి. అంటే ఆల్మోస్ట్ 90% గనక ఈ నీలి రంగు ఎఫెక్ట్ అవుతుంది కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లాలు, యానం లాంటి ప్రాంతాలు అనుకుంటే కనుక ఆ తర్వాత 80 అంటే కేవలం 10% మాత్రం కొంత తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాంట్లో వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు ఈస్ట్ గోదావరి జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పడంలో చెప్పొచ్చు. సో వీటితో పాటు ఇంకా వీటి తర్వాత స్థానంలో ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాలు ఏమైనా ఉన్నాయంటే
సో అది మనం చూడొచ్చు. ఏలూరు కూడా ఇక్కడ మనకు ఆరెంజ్ బెల్స్ ఉన్నాయి, ఆరెంజ్ అలర్ట్ ఏలూరు జిల్లాకు ఉంది. సో రెడ్ అలర్ట్ మొత్తం కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలు రెడ్ అలర్ట్ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. సో అల్ట్రా ఎక్స్ట్రీమ్ అనమాట. సో తర్వాత ఆరెంజ్ అలర్ట్ మాత్రం ఏలూరు జిల్లాలో కనిపిస్తోంది. సో వీటితో పాటు ఇటు రెడ్ అలర్ట్ అనకాపల్లి కొంత భాగం కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. సో ఆ తర్వాత వీటి తర్వాత ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాలు ఏమైనా ఉన్నాయంటే కొంత ఆరెంజ్ అలర్ట్ తర్వాత విశాఖపట్నం కూడా సముద్ర తీరం కాబట్టి విశాఖపట్నంతో పాటు విజయనగరం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాంతో పాటు ఇంకా వాటికంటే కొంచెం తక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే ఎల్లో అలర్ట్ చూడొచ్చు మనం. ఎల్లో అలర్ట్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30% ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాలు. సో దాంట్లో కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలు ఇవి కొంత తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఉంటాయి, వర్షాలు ఉంటాయి, కానీ ఇంత ఎఫెక్ట్ ఈ సీతారామరాజు జిల్లా, కాకినాడ, యానం లాంటి వెస్ట్ గోదావరి, అంబేద్కర్ వెస్ట్, ఆ తర్వాత ఈస్ట్ గోదావరి లాంటి ఎఫెక్ట్ మాత్రం అంతటి భారీ నష్టం మాత్రం ఈ ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది సముద్ర తీరం. ఆ తర్వాత ఈ జిల్లాలు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫైనల్ గా కొంత తక్కువ ఎక్కడ ఉంటుందా అంటే గుంటూరు జిల్లా మాత్రం కొంత తక్కువ ఎఫెక్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 5% గా ఉంటుందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇది రేపు ఉదయం 5:30 ఇది ఇంకా బలపడేటువంటి అవకాశాలని. సో ప్రస్తుతానికి ఇప్పటికే గంటలు గడుస్తున్న కొద్దీ ఒక ఆందోళన కనిపిస్తోంది ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతిదీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎస్ టీం కానీ, అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సో ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేస్తూ మాత్రం ముందుకు వెళ్తుంది. ఈ సైక్లోన్ మాత్రం చాలా తీవ్రమైనటువంటి స్పీడ్ లో వెళ్తోంది. సో గంటకు 12 నుంచి 15 కిలోమీటర్ల స్పీడ్ ఇప్పుడే కొనసాగితే గనక సో ఇది ఇంకా బలపడే కొద్దీ రేపు ఉదయం వరకు ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది గతంలో వచ్చినటువంటి హుదూద్ కంటే కూడా ఈ మొంతా తుఫాను ఇంకా ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అనేది కూడా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఐ న్యూస్ కూడా ఒకటే కోరుకుంటుంది, తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అధికారులకు కొంత సపోర్ట్ చేస్తూ అధికారులు చెప్పింది వింటూ సో అక్కడ ప్రాణ నష్టం జరగకుండా వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వెళ్లాల్సిందిగా ఐ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఇప్పటికే విశాఖపట్నం కానీ, ఈ తీర ప్రాంతాలు కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఈ యానం లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఇక్కడ బలమైనటువంటి గాలులకు చెట్లు కూడా నేల కొరిగిపోతున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి. సో అక్కడ చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. సో ప్రాణ నష్టం